ద క్రాస్ రివర్స్డ్ ద సిచ్యువేషన్ ఇన్ ఏడెన్. ఏదైనా తోటలో జరిగిన దాన్ని దేవుడు పూర్తిగా రివర్స్ చేశాడు. రోమీయులు 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. గాడ్ రివర్స్డ్. మానవుడు పాపం చేసి దేవుడిచ్చి మహిమను పొందలేకపోయారు. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు పాపం పుట్టావు, ఇక అందరూ ఇలాగే ఉంటారు. గాడ్ రివర్స్ ద సిచ్యువేషన్ దట్ అకర్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా తోటలో జరిగిన పరిస్థితిని ఆయన పూర్తిగా మార్చేశాడు. ఎలయనగా ఒక మనుషుని విధేయత వలన అనేకులు ఎలా పాపులుగా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన మనందరం నీతిమంతులుగా చేయబడ్డాం. ఈరోజు నీలో అనేక బలహీనతలు ఉండొచ్చు, కానీ అందరూ చెప్పండి, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని అనండి. పాపిని నేను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను. కరెక్టే, నువ్వు పాపివే కాదన్న, ఒకప్పుడు పాపివే, పాపంలో పుట్టాం, పాపంలో కెరిగాం. ఎప్పుడైతే యేసుని తెలుసుకున్నావో ఆయన రక్తముతో కడగబడుతూ నీతులతో అలా ఉన్నావు. నువ్వు లేదు సార్ నేను పడిపోయాను, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా అంటే నుంచున్నా పడిపోయినా నీతిమంతుడు ఎందుకు? వాడు పడిపోయిన వెంటనే లెగుస్తాడు కాబట్టి. అదే పాపి నీతి మార్గం తెలిస్తేనే కదా, పాపంలోనే అలా బురదలో పడుకుంటాడు. కాబట్టి అతను నీతిలో నుంచోవడం అనేది అసంభవం. Sin entered in the Garden of Eden. The surrender began in the Garden of Gethsemane and the redemption was completed on the cross. అంటే ఏంటి? ఏదైనా తోటలో పాపం ప్రవేశించబడ్డది, గెత్సెమనేలో యేసు ప్రభువు వారు సమర్పించుకున్నారు, సిలువలో మన విడుదల సంపూర్ణమైంది.